తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను క్యారెట్ కర్రీ చేశాను. వెరీ సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూస్తూనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే నేను క్యారెట్ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి ఇలా కట్ చేసుకోవడం వల్ల. అందుకోసమనే నేను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక 1/2 కిలో తీసుకున్నాను క్యారెట్ను. తీసుకొని ఇప్పుడైతే మనము ఒక కంచుడు పెట్టుకొని అందులో ఒక 7 కొల్ల ఆయిల్ అయితే పోసుకొని, అంటే ఒక చిన్న గ్లాస్లో సగంలో సగం అలా పోసుకోవాలి. ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర అలా వేసినామా వేయలేదా అన్నట్టు వేసుకోవాలి. ఆవాలు అయితే మంచిగా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇవి మంచిగా చిటపట్లాడుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిటపట్లాడాలి. ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి ఒక 2 చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. చిన్నవి అయితే 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకుందాము. వీటిని అయితే కొంచెం దూరగా వేయించాలి. పచ్చిమిర్చిలు అనేవి దూరగా వేగితేనే మనకు కర్రీ అనేది రుచిగా ఉంటుంది. పచ్చిగా ఉండదు. ఉల్లిగడ్డలు కూడా మంచిగా వేగాలి. ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా వేగాలి. వేగిన తర్వాత మనము అల్లం అయితే వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ అల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి అలా. ఎందుకంటే మనకు ఈ పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కింద అడుగంటుకుంటూ ఉంటుంది. అందుకోసమని ఇలా తిప్పుతూ ఉండాలి. చూసారా, ఈ విధంగా తిప్పుకోవాలి. మొత్తం అంతా మంచిగా కలిసిన తర్వాత ఇందులోనైతే మనము సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేవి మంచిగా వేగుతాయి. అందుకోసమని మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడైతే 1/2 కిలో చిన్న కట్ చేసుకున్నాం కదా, ఈ క్యారెట్ ముక్కలను ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటైనా మంచిగా నూనెలో వేయించుకోవాలి. అప్పుడైతేనే కదా మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఉప్పు ముందుగానే వేసాము కాబట్టి వేయనవసరం లేదు, ఇది కలిసిపోతుంది. ఇప్పుడైతే మనం ఒక మంచి చిట్కా చూద్దాము. అది ఏంటంటే, మనం బోల్ తోముతూ ఉంటాము కదా, జిడ్డు అనేది పోదు. అందుకోసమని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక గంజి ఉంటుంది కదా, మనం ఏంటంటే అన్నం వండుకున్న గంజి, అందులో కొంచెం బేకింగ్ సోడా వేసి ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత గిన్నెలను తోమినట్లయితే జిడ్డు మురికి అనేది మంచిగా పోతుంది. మురికి అనేది అస్సలు ఉండదు, చాలా బాగా పోతుంది. మనకు చేతులకు కూడా హాని చేయదు. మనము ఇప్పుడు ఈ బయట దొరికే సబ్బుల వల్ల మన చేతులు ఖరాబ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇది మంచి ప్రత్యామ్నాయం అన్నమాట. అందుకోసమని మీరు ఇది ఒకసారి మంచిగా పాటించండి. చూస్తున్నారు కదా, మన క్యారెట్ అయితే మంచిగా ఉడికిపోయింది. చిట్కా అయితే అయిపోయింది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలుపుకొని ఇంకొంచెం వేగాలి. ఇది వేగితే సరిపోతుంది. నూనెలో వేయించడం వల్ల మనకు టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. ఇప్పుడైతే టమాటా ప్యూరీ, అంటే టమాటా రసము, ఒక 2 టమాటాలను కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. ఒక పెద్ద టమాటాలను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా దీనికి మంచిగా పట్టే విధంగా మంచిగా కలిపేసుకుందాము. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 1 మినిట్ అట్లా 2 మినిట్ మూత పెట్టించుకొని ఈ టమాటాల మిశ్రమం దీనికి పట్టేటట్టుగా మంచిగా
పెట్టుకోవాలి. తర్వాత తీసి చూద్దాము. తీసిన తర్వాత చూసారు కదా, టమాటా మంచిగా వేగిపోయింది. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ కారము, ధనియా పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు, ఒక చిటికెడు గరం మసాలా వేసుకొని మంచి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇది మొత్తం కలపాలి. ఈ మిశ్రమం అనేది దీనికి మంచిగా పట్టుకోవాలి కదా, ఆ విధంగా అయితే కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. చూసారా, మనది మంచిగా ఇలా వేగిపోయింది. టమాటా కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా ఉడకబెట్టుకుందాం. క్యారెట్లను మంచిగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, చాలా థిక్గా మంచిగా క్యారెట్ ఉడికి ఎంత బాగా కనబడుతుందో కదా, తింటే కూడా అంత బాగానే ఉంటుంది. మరి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మగ్గనిద్దాము మంచిగా. ఇప్పుడు మగ్గిందలో ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇది మగ్గుతూ ఉండగానే కొత్తిమీర వేసేస్తున్నాను. కాడలుగా అయితే ముందే వేసుకోవాలి. మనము సగం ఉడకంగానే కొత్తిమీర వేసుకోవాలి. అప్పుడైతేనే అది మెత్తగా ఉడుకుతుంది. కాడలు అనేవి మెత్తగా ఉడుకుతాయి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడకనిద్దాం. దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాం. మళ్ళీ తీసి చూద్దాము ఉడికిందో లేదో. వావ్, సూపర్గా రెడీ అయిపోయింది మన క్యారెట్ కర్రీ. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా? స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మీకు ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్.